డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిన పిఠాపురం ప్రభుత్వాసుపత్రిని అన్ని అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పటికే ఒక బృందం ఆ కార్యాచరణలోనే ఉందని ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇటీవల పిఠాపురం ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ జీవో విడుదల చేసిన నేపథ్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. కొత్తగా ఆసుపత్రిలో చేపట్టే భవన నిర్మాణాలకు సంబంధించి తయారు చేసిన ప్రతిపాదనలు చైర్మన్ శ్రీనివాస్కు అధికారులు వివరించారు. అనంతరం ఏపీ ఎంఎస్ అండ్ ఐడి కార్పొరేషన్ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ తుమ్మలబాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత, సిఈ శ్రీనివాస్, ఎస్ఈ రత్నరాజు, డిఈ చక్రవర్తి, ఏఈ రామకృష్ణ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వేణుం సురేష్, బొజ్జా కుమార్, జన సైనికులు, వీర మహిళలు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అది ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా, ఎందుకంటే ఇక్కడ వెళ్ళే ప్రతి పేషెంట్ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ఇక్కడవే అన్ని సౌకర్యాలు కల్పించి చేస్తామని చెప్పి కార్పొరేట్ సౌకర్యాలకు ధీటుగా ఇక్కడ మేము ఎంతకాలంలో అందుబాటులోకి రావడానికి అవకాశం వితిన్ 6 monthsలో కొంత ఓపీ తీసుకొస్తాం. వితిన్ 6 months, ఎందుకంటే ఈ హాస్పిటల్ అంటే కొంచెం ఎమర్జెన్సీ సంబంధించిన విషయం. అంటే పేషెంట్లకి ఇబ్బంది కలగకోకుండా వితిన్ 6 monthsలో ఒక ఓపీ సౌకర్యాలు కొన్ని డిపార్ట్మెంట్ తీసుకొస్తాం. మ్యాక్సిమం చాలా వీలైన తొందరగా దీన్ని అభివృద్ధి, ఎందుకంటే పిఠాపురం అంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత నియోజకవర్గం, అంటే ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. కానీ ప్రత్యేకంగా దీని మీద అంటే మాకు కూడా ఒక బాధ్యత ఉంది. మేము జనసేన కార్యకర్తలుగా మేము తొందరగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి మేము ఇంజనీరింగ్గా మా వాళ్ళంతా డిజైన్స్ చేశారు. అంటే 16వ తారీఖు జీవో వచ్చింది, ఇవాళ 19వ తారీఖు ఇమీడియట్లీ మేము వచ్చాం. ఈ 2-3 రోజుల్లో టెంపరీగా కొన్ని లేఅవుట్లు చేసి తీసుకొచ్చాం. అయితే ఇక్కడ ప్రజలకి ఎలా సౌకర్యంగా ఉండాలి, ఇక్కడ అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ అసలు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే పెద్ద హైవే ఉంది. అలాగే అంటే అన్ని రకాలుగా దీన్ని తీర్చిదిద్దాలి. ఫ్యూచర్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా పెడితే ఎలా ఉంటుంది, దానికి కూడా తదనుగుణంగా మేము చేసి దాదాపు 90 మంది హాస్పిటల్ స్టాఫ్తో, అంటే అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ తీసుకురాబోతా ఉన్నాం. అలాగే నర్సింగు, అలాగే ప్రతిదీ కూడా ఒక అధునాతనంగా G+2 డిజైన్స్తో మనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి అంటే ఇక్కడ లోకల్గా కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని అడిగాం, ఇక్కడ ఎలాంటి పేషెంట్లు వస్తున్నారు, ఇక్కడ అసలు ఎలా వాంటింగ్, దానికి అనుగుణంగా డిజైన్ చేసి దీనికి అంతిమంగా ప్రజలకి ఇక్కడ మంచి సేవ మనం చేయాలి, ప్రజలకి మంచి సౌకర్యాలు అందించాలని చెప్పి